ఇప్పుడు విచారణ చేయమని వాళ్ళే అడగబట్టి విచారణ చేస్తే మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ అనబడుతుంది. ఏదైనా కావచ్చు, సబ్జెక్ట్ అయితే అదే కదా సబ్జెక్ట్. ఇప్పుడు సబ్జెక్ట్ ఎలక్షన్ నోటిఫికేషన్ రాలే, ఎలక్షన్ నోటిఫికేషన్ వీళ్ళంతా అంటారు కదా వచ్చింది కదా అని వాళ్ళతో విచారణ చేస్తే మా డైవర్షన్ పాలిటిక్స్ అంతా ఈ విచారణ పేరింది పోయి మేము గెలవకుంటాం. అరే ఇలా మాకు రైట్ ఉంది, గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఇలా అర్బన్లా 10 ఏళ్ళలో మీరు ఇయ్యని రేషన్ కార్డ్స్ ఇచ్చినాము, 10 ఏళ్ళల్లో ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో ఎవరు ఇయ్యని సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం. ఇందిరమ్మ ఇండ్లు మీరు ఆనాడు కోట శ్రీనివాసరావు కోడి కట్టి ఏం బాగుంది అంటే అందరూ కూడా నోరు ఊరించినట్టుగా కోట శ్రీనివాసరావు కోడి లెక్క చేసి మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఇలా నియోజకవర్గానికి 3500 ఇల్లు ఇస్తున్నాం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తూ ఉన్నాం, మహిళలకు ఉచితంగా బస్ ఫ్రీ చేసినాం. ఇలా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు 100 కోట్లు మేము పంచుతూ ఉన్నాం. ఇలా రైతులకు సంబంధించి ధాన్యం కొన్న 48 గంటల పేమెంట్ చేస్తాను, రైతు భరోసా ఇస్తాను, బోనస్ ఇస్తాను, నీ కార్యక్రమంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారకులు ఇస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ప్రభుత్వం ఇలా వెనుకడుగు వేస్తలేదు. డెఫినెట్లీ ప్రజలు మా వైపు ఉన్నారు. గ్రామ పంచాయతీ ఫలితాలు చూపెట్టినాయి, రేపు మున్సిపాలిటీ కూడా ఫలితాలు చూపెడతాయి. 16 పార్లమెంట్ నియోజకవర్గాలకు 16 మంది మంత్రుల్ని ఇన్ఛార్జీలు ఇచ్చినారు. అప్లికేషన్ల ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా ఆశావాహుల దగ్గర నుంచి మా పార్టీ అప్లికేషన్లు తీసుకుంటుంది. అప్లికేషన్ల తర్వాత పార్టీ సర్వే చేసి అక్కడ స్థానిక నాయకత్వంతో సమీక్షించుకొని డెఫినెట్ సెలెక్ట్ ఎలెక్ట్ కింద అభ్యర్థులు ఇస్తాం. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఏవి అంటే న్యాయస్థానాన్ని ఎట్లా ఏం చేయండి ఇంట్లో ఏ సరే ఇప్పుడు కోర్టు ఇచ్చినటువంటి లేలే మీరు ఇప్పుడు అడుగుతూ భూదాన్ కేసుకు సంబంధించి ఇష్యూ కావచ్చు, లేక ఏదైనా కావచ్చు, కోర్టు పరంగా ఉన్నటువంటి ఆధారాల ప్రకారంగా ప్రభుత్వం తరఫున ఎటువంటి కాంప్రమైజ్లో కూడా కొట్లాడుతాం. న్యాయస్థాన తీర్పుకు సంబంధించి ఒకవేళ ప్రభుత్వానికి అనుకూలంగా రాకపోతే